యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి తనకి ఏ పాత్ర అయితే దేవుడు ఇచ్చాడో అదే పాత్రను చక్కగా పోషించాడండి. అందుకే తండ్రి చేత ఏమని పిలువబడ్డాడు? ఈయన నా ప్రియ కుమారుడు. చూసారండి? మనల్ని చూసి ఎవరు ఎప్పుడన్నా దేవుడు అన్నాడా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని? మనం అనిపించుకోగలుగుతున్నామా అంటే లేదండి. ఎందుకు అనిపించుకోలేకపోతున్నామంటే మనకివ్వబడిన పాత్రలకు మనము న్యాయం అనేది చేయటం లేదు. న్యాయం చేయట్లేదండి, అన్యాయమే చేస్తున్నాము. మనకి ఏ పాత్ర అయితే ఇవ్వబడిందో ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుంటే, మనము పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనకి ఏ పాత్ర అయితే ఇవ్వబడిందో ఆ పాత్రకి మనం ఎప్పుడైనా న్యాయం చేసామా? ఒకసారి ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుందండి. కానీ యేసుక్రీస్తు వారు తనకి ఇవ్వబడిన పాత్రలో ప్రతి క్షణము న్యాయం చేస్తూనే వచ్చాడండి. దేవుడు ఏ పాత్ర అయితే ఏదైతే రాసుకున్నాడో తన గురించి, ఏ మాటలైతే రాసుకున్నాడో ప్రతి ఒక్క మాటకు సరెండర్ అవుతూ దేవుడు చెప్పిన విధంగా ప్రతిదానికి న్యాయం చేస్తూ వచ్చాడు. అందుకే ఒక మాటను చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము చాలమ్మా. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని కానీ చూసినట్లయితే దేవుడు ఏమైతే రాసుకున్నాడు అంటే నువ్వు ఇలా బ్రతకాలి, ఇలానే జీవించాలి, ఇక్కడ పలానా చోటకే వెళ్ళాలి, ఇదే మాట్లాడాలి, అది తన గురించి ఏదైతే రాసుకున్నాడో అవి క్రమం తప్పకుండా చేశాడండి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళకూడదంటే అక్కడికి వెళ్ళలేదు. ఏం మాట్లాడమన్నాడో అదే మాట్లాడాడు. తండ్రి ఏదైతే చెప్తున్నాడో కుమారుడు అదే చేస్తున్నాడండి. మరి మనకి దేవుడు బైబిల్ గ్రంథంలో మన కోసం ఎన్నో వ్రాయించి పెట్టాడు కదా, మరి మనకు చెప్పినవన్నీ మనం చేయగలుగుతున్నామా? యేసుక్రీస్తు వారు కూడా మరి అదే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు కదండి. మరి తనకివ్వబడిన పాత్రను అంత చక్కగా న్యాయం చేయగలిగితే మరి దేవుడు మన కోసం వ్రాయించిన మాటల్లో మనం న్యాయం చేయగలుగుతున్నామా? ఇప్పుడు ఈ పత్రికలు ఏం చదువుకున్నాం? మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. ఎందుకండి మనుషుల పోలికగా పుట్టాలి? అనిల్ అంబానీలా పుట్టొచ్చు, లేకపోతే బిల్ గేట్స్ ఉన్నాడు, పెద్ద పెద్ద స్టార్ లాగా పుట్టొచ్చు కదండి. కానీ మనుష్యుల పోలికగా పుట్టి, ఎందుకంటే మనకు మాదిరిగా ఉండాలని. అంతేకాకుండా ఏ స్వరూపం ధరించుకున్నాడండి? దాసుని స్వరూపము. చూడండి, ఏమన్నా రాజుగా ఇచ్చాడా తండ్రి కుమారునికి? లేదండి, దాసుడి స్వరూపాన్ని ఇచ్చాడండి. ఎందుకు దాసుడి స్వరూపాన్ని ధరించుకోవాలంటే మనము కూడా ఆయన మార్గంలో నడవాలి, ఆయనకులాగా బ్రతకాలి అని చెప్పేసి మనకి మాదిరిగా ఉన్నాడండి. అంటే దేవుని దృష్టిలో యేసుక్రీస్తు వారు పెద్ద స్టార్ కావచ్చు కదండి, ఎందుకంటే పరలోకాన్ని విడిచి వచ్చాడు. గొప్ప పెద్ద స్టారే కదండి యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో కనిపించే ఈ స్టార్స్ కాదండి. రియల్ స్టార్ ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని దృష్టిలో గొప్ప స్టార్ కావచ్చు, కానీ ఏ పాత్ర ధరించుకున్నాడు? దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఎందుకంటే మన అందరి నిమిత్తం. ఆయనకి ఇవ్వబడిన పాత్ర ఏంటి? ఏ పాత్రలో నటించమని చెప్పాడు దేవుడు? దాసుడుగా నటించిన ఆయనకి ఇవ్వబడిన పాత్రను చక్కగా న్యాయం చేశాడండి. ఇప్పుడు సినిమాల్లో కూడా చూసినట్లయితే కొంతమందికి పెద్ద పెద్ద హీరోలు ఉంటారు కదండి, కానీ వాళ్ళకు ఒక్కొక్కసారి ఎలాంటి పాత్ర ఇస్తారంటే అడుక్కునేవాడి పాత్ర, లేకపోతే ఇంకా రకరకాల పిచ్చివాడి పాత్ర, అలాంటి పాత్రలు ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారు? చినిగిపోయిన బట్టలు, చింపిరి జుట్టు వేసుకుని ప్లేట్ ఒకటి పట్టుకుని తిరుగుతారు. వాళ్ళు రియల్గా ఆ స్థితిలో ఉన్నారా? లేదు కదండి. వాళ్ళు కోటీశ్వరులు, కానీ వారికి ఇవ్వబడిన పాత్ర పనివాడి పాత్ర. అలాగే యేసుక్రీస్తు వారికి కూడా ఆయన గొప్ప వ్యక్తి, కానీ ఆయనకి ఇవ్వబడిన పాత్ర ఏంటి? దాసుని పాత్ర. చూసారండి, ఆయన ఎందుకు అంతగా తగ్గించుకున్నాడు అని అంటే మన కోసం అండి, మనందరి కోసము, మనకు మాదిరిగా ఉండటం కోసము. కానీ దేవుడు ఎంత దీనస్థితిని ఇచ్చాడో చూడండి యేసుక్రీస్తు వారికి, మనకు మాదిరిగా ఉంచాలని చెప్పేసి ఆ స్థితిని ఇచ్చాడు. ఆయన ఆ పనివాడి పాత్రను అప్పగించాడు కనుకనే ఆ పనివాడి పాత్రకు న్యాయం చేయగలిగాడు. అంతేకాని ఎక్కడ నన్ను ఎందుకు ఇలా ఈ పనివాడి పాత్ర ఇచ్చావు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఎక్కడ దూషించినట్లేదు. అలాగే 8వ వచనం చూడండి. చూడండి, తన్ను తాను తగ్గించుకున్నాడండి. అంటే తనకి ఏ పాత్ర అయితే ఇవ్వబడిందో ఆ పాత్రను పోషించడానికి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడండి! రాజుగా ఉండవలసిన ఆయన
యేసు తండ్రి కుడిపార్శ్వంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? దాసుడిగా వచ్చాడండి. ఎంత దీనస్థితి అండి. ఇప్పుడు మనల్ని మనం రాజులం కాదు. అంటే మనం అంత కోటీశ్వరులం కాదు. కానీ మనల్ని తీసుకెళ్ళి గుడి దగ్గరో, లేకపోతే చర్చి దగ్గర, మెట్ల దగ్గర అడుక్కోమనంటే ఎళ్తామా అండి? ఎళ్తామా? ఎందుకు ఎళ్ళము. మనకి ఆహ్, ఈగో ఎక్కువనమాట. మనం ఎళ్ళము. కానీ యేసుక్రీస్తు వారు ఎలా చేస్తున్నారు? అక్కడున్నాడు. తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. కానీ అక్కడ ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడని చూసారండి. ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడంటే, తండ్రి ఏదైతే చెప్తున్నాడో, తండ్రి తన నిమిత్తం ఏదైతే రాసుకున్నాడో ప్రతిదీ చక్కగా చేస్తున్నాడండి. ఎక్కడికెళ్ళమంటే అక్కడికే వెళ్తున్నాడు. నువ్వు పలానా చోటికి ఈ టైం అప్పుడు వెళ్ళకూడదు అనంటే ఆగిపోయాడండి. తర్వాత వెళ్ళు అనంటే తర్వాతే వెళ్ళాడు. అంటే మనం ఆగుతామా? ఇప్పుడు సేవకులే ఉన్నారండి. ఒక మాట చెప్పారు. అక్కడ పలానా చోటకి వెళ్ళొద్దు నాయన. ఈరోజు వెళ్ళొద్దు. రేపు వెళ్ళు అన్నారనుకోండి. ఆగుతాం మనం? లేదు. ఎందుకు వద్దన్నారు? ఈలోపు నేను ఈరోజే వెళ్తానని అంటాం. కదండీ! మనం ఏదైతే చెయ్యొద్దన్నామో అదే చేస్తాం మనం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయనకి చేసే హక్కుందండి. ఎందుకంటే ఆయన కూడా దేవుడు కదా! యేసుక్రీస్తు వారికి కూడా చేసే హక్కు ఉంది. కానీ ఆయన చేస్తున్నాడా? లేదండి. తండ్రి తన కోసం ఏదైతే రాసుకున్నాడో ఆ పాత్రను మాత్రమే పోషిస్తున్నాడు. తనకి ఏదైతే చెప్పాడో అదే చేస్తున్నాడు. అంతకు మించి ఎక్కువ వెళ్ళలేదు. అంతేకాకుండా ఆయనకి ఎలాంటి